అందరికీ పిలిపించి వాస్తవం తెలుసుకొని కమిటీ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని అడ్వర్టైజ్ చేస్తున్నాను. కాబట్టి ఆయన ఇదే చెప్పేది ఏమంటే ఒకవేళ మీరు అంతా అందరికీ నమస్కారం. ఈరోజు కడప అఖిలపక్ష నేతలు మరియు మైనార్టీ ప్రజా సంఘ నేతలుతో ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఈ PPP అనే పద్ధతికి కడప ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ప్రజల ఆస్తులను కొల్లగొట్టడానికే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం కానీ, నెక్నాం కళాక్షేత్రం కానీ, అంబేద్కర్ భవన్ కానీ, ఈ వైఎస్ఆర్ ఆడిటోరియం, ఇవి ప్రజలకు అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇది ప్రజల యొక్క ఆస్తి, ఇది ప్రజల యొక్క ప్రాపర్టీస్. దీనిని కొలగొట్టి అధికార పార్టీ నాయకులకు అప్పచెప్పడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండాగా పనిచేస్తుంది. దీన్ని కడప వాసులుగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంకా కడప కళాక్షేత్రానికి వస్తే, ఆ కళాక్షేత్రం ఏదైతే ఉందో నెక్నాం కళాక్షేత్రం, ఆ కళాక్షేత్రంకు ఒక హిస్టరీ ఉంది, ఆ ప్లేస్కు ఒక హిస్టరీ ఉంది. అలా అని మిగతా స్థలాలకు హిస్టరీ లేదు కాదు, ప్రతి ఒక్క పేరుకు ఒక హిస్టరీ ఉంది. అలాగే నెక్నాం ఖాన్ కళాక్షేత్రం ఏంటంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రిటిష్ ఆయన నుంచి, నవాబ్ రాయల నుంచి అది మాండమెంటల్ ప్లేస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు, పేద కడపలో అధిక శాతం ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు, ఉర్దూ కార్యక్రమాలకు అందుబాటులో ఉండేదానికి కోసం ఉద్దేశంతోనే గత ప్రభుత్వాలు ఆ కళాక్షేత్రాన్ని, ఆ ఉన్న స్థలాన్ని దాన్ని కొద్దిగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని కార్పొరేషన్ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. ఇప్పుడు కడపలో కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే, అధికార పార్టీకి అప్పజెప్పే ఉద్దేశంతోనే ఈ కార్పొరేటర్లు పెట్టిన తీర్మానంలో పెట్టిన ఎజెండాను కమిషనరే ప్రభుత్వ ఎజెండాగా పెట్టి చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. చాలా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అంశం. ఇప్పుడు ఆ నెక్నాం యొక్క కళాక్షేత్రం యొక్క విశిష్టతను, ఆ పేరుకున్న విశిష్టతను వాళ్ళ వారసులు ఏదైతే ఉన్నారో అష్రఫ్ అలీ ఖాన్ గారు దాని గురించి మాట్లాడాలని కోరుతాం. PPP విధానం ద్వారా దాన్ని కాజేసి వేరే లీజ్ చెప్తున్నారు, కానీ అది ఎంత సమంజసం కాదు. అదేవిధంగా ఈ నెక్నాం ఖాన్ కళాక్షేత్రం అనేది ఒక కోట ప్రాంగణంలో ఉన్నది. దాని పేరు కోసము మన కడప కార్పొరేషన్లో మన మాజీ బోర్డు చైర్మన్ గారు అష్రఫ్ అలీ ఖాన్ గారు పోరాడి ఆ నెక్నాం ఖాన్ ఒక చారిత్రాత్మకమైన పేరు, ఆ పేరును తెచ్చేదానికి ఎన్నో కష్టాలు పడి నెక్నాం ఖాన్ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ కళాక్షేత్రము కడప నగరంలో ఉన్నది. ఈ కళలకు ఆదరణ అనేది ఉండాలి, సాంస్కృతిక ఆదరణ ఉండాలి. కళలే లేకపోతే ఏమున్నదండి? కళా సంస్కృతి దానికి కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నది. మతాలకు, కులాలకు అతీతంగా, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నెక్నాం ఖాన్ కళాక్షేత్రాన్ని కాపాడవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అదేవిధంగా మన బిఆర్ అంబేద్కర్ భవన్ అంటే దేశ రాజ్యాంగాన్ని తయారు చేసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ భవన్. ఆ భవనాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆడిటోరియం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు కట్టారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. అక్కడ కూడా కళలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి ఈ PPP విధానాన్ని రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాము. అవసరమైతే అక్కడే మనము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము, అక్కడనే మేము కూర్చుంటాము. ఈ విధానాన్ని PPP విధానాన్ని రాష్ట్రం రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. నెక్నాం ఖాన్ కళాక్షేత్రం దానికి మేము ప్రాణత్యాగాన్ని మేము చేస్తామని మనవి చేసుకుంటున్నాము. జై హింద్. ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి
పెద్దలు అందరూ కూడా సవివరంగా తెలియజేశారు. మరి మేమైతే అంబేద్కర్ వాదులుగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్రాన్ని ముందే చెప్పారు, ప్రైవేట్ రంగ సంస్థలని ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చండి, అప్పుడు అందరికీ హక్కు ఉంటుంది, ఆ హక్కు ద్వారా అభివృద్ధిలో వెళ్ళే సమానత్వము సామాజిక న్యాయం వర్తిస్తుందని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున దానికి భిన్నంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరంగా మార్చేటువంటి ప్రక్రియ అనేది కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఎన్నో త్యాగాలు చేసిన మహా త్యాగ తనుల పేర్ల పైన ఉండేటువంటి వాటిని ఈ రోజున ప్రైవేటు వ్యక్తుల ద్వారా పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్లో భాగంగా వాటిని మరి మార్పు చేసి డెవలప్ చేస్తే అది ఎవరైతే ఇప్పుడు డెవలప్ చేసేదానితో ఎవరికైతే అప్పు చెప్పారో మరి వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు వస్తాయి తప్ప మన అన్ని త్యాగాలు చేసి మనకు కల్పించినటువంటి త్యాగతన పేర్లు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విధానాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని కొనసాగేటట్లయితే మరి అన్ని రంగాల్లో దీన్ని కొనసాగేటట్లయితే వీళ్ళు మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు బాగుంటుంది. ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి చేసినట్లయితే అప్పుడు మరి ప్రజలు వాళ్ళని స్వాగతించేవాడు తిరస్కరించేవాడు అది కూడా తెలియదు. కాబట్టి ఇది ఇంతమంది వచ్చి వ్యతిరేకతని కోరుకుంటా ఉంది, కాబట్టి వ్యతిరేకతని సూచిస్తూ ఉంది. కాబట్టి మరి విధానానికి స్వస్తి పలికి ఏ రకంగా ఎట్లయితే ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులతో డెవలప్ చేస్తే ప్రజలు భాగస్వామ్యులు అవుతారు. దీంట్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కలుపుకొని డెవలప్ చేస్తే అది ప్రైవేట్ భాగస్వామ్యం కిందకి వెళ్తుంది. ప్రజల హక్కుదారులు కాకుండా పోతారు. ప్రజల హక్కుదారులుగా ఉండాలంటే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాన్ని డెవలప్ చేయాలి. అలా కాకుండా ఈ విధానం డెవలప్ చేయడము మరి చాలా బాధాకరమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ముందు కూడా పలానా చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కృష్ణగిరి గారు ముందుండి నిర్వహిస్తున్నారో ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనిస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే పరిపాలన గారు ఇప్పుడు మాట్లాడినారో అదేవిధంగా కృష్ణగిరి గారు ఇవన్నీ టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఏదైతే నిందని ప్రశ్నించినారో దోచుకుంటున్నారు, కబ్జాలు చేస్తున్నారు అనే విధానం ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా దానికి ఆ విధానాన్ని అనుసరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఎట్లున్నారంటే దోచిపెట్టడం, దోచుకోవడం, అది ఏ స్థలమైనా కానీ, అది ఏ దారి అయినా కానీ, దొడ్డ దారి ఒక స్ట్రైట్ దారి కూడా ఉంటుంది, సక్రంగా ఉంటుంది. ఇంకొక మార్గం ఏదైతే ఉంటుందో దొడ్డదారి అంటారు. ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఒక పెద్ద సమస్య అదేంటంటే మొదట ప్రారంభమైంది ఎక్కడంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, అంటే పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ పేరు మీద మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే దాన్ని ప్రారంభించారు. అంటే ఇప్పుడు నేరుగా ₹1 ఇస్తే కొంత చదువు ఉన్నా లేకున్నా కానీ సీట్ వస్తూ ఉంది. ఇప్పుడు అది వ్యాపారంగా మారి పబ్లిక్గా 5 కోట్లు ఇస్తే కానీ మెడికల్ సీట్ దొరికే పరిస్థితి లేదు. అదే విధానాన్ని స్థానికంగా చంద్రబాబు ఓ రకం చేసినాడు, మేము కూడా ఓ రకంగా చేస్తామని ఎమ్మెల్యేలందరూ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆస్తులు ఏమున్నాయి, మనం అమ్ముకుంటే మనకు ఎంత భాగం వస్తుంది అనే రకంగా ఇక్కడ కూడా టీడీపీ నాయకులు వైఎస్ఆర్ ఆడిటోరియం, మేఘనాం కళాక్షేత్రం, అలాగే పాత మున్సిపల్ కార్యాలయం, అంబేద్కర్ భవన్ ఇలాంటివన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి తర్వాత వాళ్ళకే ధారాదత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని మేము వ్యతిరేకిస్తూ అందులో భాగంగా మేఘనాం కళాక్షేత్రం కూడా ప్రైవేటీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని,
అలాగే ఈ పీపీపీ విధానం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వెనక్కి తీసుకోవాలని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ విధానాన్ని పూర్తిగా విరమించుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతాం.